సేవలను సమర్పిస్తున్నవారు. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్టులను అందజేసిన టీడీపీ నాయకులు ఎంఈఓ2 రాముడు. హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, పాలకులకు పాలాభిషేకం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల సర్వేలాన్స్ ప్రారంభించిన ఎస్పీ శివప్రతాప్ కిషోర్. గ్రీవెన్స్ లో పాల్గొన్న ఎస్పీ. వివిధ కేసుల్లో రికవరీ సొత్తును అందుకున్న బాధితులు. వరుణుడు సకాలంలో వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, సిబ్బంది. జీలుగుమిల్లి మండలంలో షైనింగ్ స్టార్ పురస్కారం అందుకున్న విద్యార్థులను అభినందించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బహుమతిగా అందజేసిన ఎమ్మెల్యే. సిటీ కేబుల్ రంగంలో దశాబ్దాల తరబడి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న నాగసూరి బాలసుబ్రహ్మణ్యం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా అన్నారు. పట్టణంలో జెడ్పీ హై స్కూల్ శివాలయం పక్క వీధిలో ఉన్న ఎస్డిఎన్ కార్యాలయం నందు సిటీ కేబుల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా రంగం ద్వారానే ప్రభుత్వేతర కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటి సిటీ కేబుల్ రిపోర్టర్ గా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారని, నేడు సిటీ డిజిటల్ నెట్వర్క్ నడుపుతున్న సిటీ న్యూస్ కు రిపోర్టర్ గా బాలసుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారని తెలిపారు. రిపోర్టర్ గా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. త్వరలోనే తమ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఇంటర్వ్యూలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. తమ సంస్థను పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ తుమ్మారాజు, ఆఫీస్ స్టాఫ్ ఇన్ఛార్జ్ తేజ, అకౌంటెంట్ కాసర సోమిరెడ్డి, సీనియర్ సిటీ న్యూస్ రీడర్ సాయి, ఎడిటింగ్ గాయత్రి, సీనియర్ ఓఎఫ్సీ లైన్మెన్ నాగబాబు, రాజేష్, వినియోగదారుల కౌన్సిలర్స్ మౌనిక, సుగుణ, కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ బలరాం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ గ్రామదేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. గ్రామంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం గంగానమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ కలగర వీర్రాజు, కమిటీ సభ్యులు తెలిపారు. జలాభిషేక కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేప, పసుపుతో కలిపిన జలాలతో గ్రామదేవత మూల విరాట్ కు ఉత్సవ విగ్రహానికి సాంప్రదాయ పద్ధతిలో అభిషేకాది క్రతువులు చేశారు. తీన్మార్ డప్పులు, బాణసంచా మోతల నడుమ గ్రామదేవత గంగానమ్మకు జలాభిషేకం చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మరికొంతమంది ఇంటి వద్ద నుంచే బిందెలతో జలాలను తీసుకువచ్చారు. తొలుత అమ్మవారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగ చేశారు. ఈ కార్యక్రమంలో కాకాని శ్రీహరి, నాగరాజు, చోడే ఫణిచంద్రశేఖర్, కొనుగొల్ల ప్రసాద్, కందులపాటి శ్రీనివాస్, యలమర్తి సత్యనంద, జగదీష్, పస్పర్తి సాయి కుమార్, కోలాటి నాగేశ్వరరావు, కంచర్ల నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ వారికి జలాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా భక్తులందరూ సంతోషంతో విశేషంగా అమ్మవారికి నేతకాలార్చన, తదుపరి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తర్వాత భక్తులు తీసుకొచ్చినటువంటి ఆ పసుపు నీళ్ళని అమ్మవారిని మంత్రవ్యాప్తంగా లోపల అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి
జలాభిషేకం చేసిన తర్వాతే వర్షాలు బాగా వర్షించి పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. మరి ఈ జలాభిషేక కార్యక్రమాన్ని జరిపించినట్లయితే ఆ చల్లని తల్లి యొక్క చూపులు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేసి వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి వ్యాపార అభివృద్ధితోటి ఉన్నత ఉద్యోగాలతోటి చల్లగా చూసినటువంటి తల్లి గ్రామదేవత శ్రీ గంగారమ్మ. అటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారికి మరి పరిసర ప్రాంత ప్రజలు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే ఈ యొక్క జలాభిషేకం చేయడం జరుగుతోంది. అతివృష్టి అనావృష్టి లేకుండా లోకమంతా కూడా సురక్షంగా ఉండాలని ఆ గ్రామదేవత భక్తులందరినీ కూడా చల్లగా కాపాడి లోకమంతా కూడా ఇబ్బందులు లేకుండా ఆదివ్యాధి రోగాలు లేకుండా చల్లగా కాపాడి రక్షిస్తుంది ఆ గంగారమ్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. శ్రీ గంగారమ్మ మాతాకి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథక స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్ గా గడ్డి నాగేశ్వరరావు నియమితులయ్యారు. కోయిలగూడెం మండలం వేదాంతపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి బదిలీపై విచ్చేసినట్లు తెలిపారు. హిందీ టీచర్ గా అందరికీ సుపరిచితుడైన గడ్డి నాగేశ్వరరావును టీడీపీ నాయకులు అభినందించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తారని, నాగేశ్వరరావుకు గుర్తింపు ఉందని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు పూర్తి స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం జరిగింది. గతంలో పనిచేస్తున్న జయరాజ్ తో కలిసి మరో 3 పీడీలను ప్రభుత్వం నియమించింది. శ్రీనివాసపురం నుంచి జంగారెడ్డిగూడెంకు సాయి, గోపాలపురం నుంచి భూదేవి, గోపాలపురం కామేశ్వరులను పీడీల బదిలీపై విచ్చేశారు. సుమారు 1300 మంది విద్యార్థులకు 4 పీడీల నియామకం జరగడంతో క్రీడల్లో సైతం విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి రాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2 మగ 2 ఆడ పీడీల నియామకం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ హాజరయ్యారు. పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి నగదు జమ అయినందున పాఠశాలలో చిన్నారులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుతూ ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్లు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందని అన్నారు. అదేవిధంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో మరింత ఆనందం కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో MUO2 రాముడు, వార్డు కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, చిట్టిబైన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, పెన్మర్తి రామ్కుమార్, షేక్ ముస్తాఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, రాజాన సత్యనారాయణ, అబ్బిన దత్తాత్రేయ, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, స్కూల్ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్, మహంకాళి రాంబాబు, తోటికుంట రాము, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం మొన్న జూన్ 12వ తారీఖున పిల్లల తల్లి లేఖంలోకి డైరెక్ట్గా 13,000 రూపాయలు, తల్లి లేఖంలోకి ఒక 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ 2,000 రూపాయలు తీసి ఇలాగ డైరెక్ట్గా 13,000 ఎంతమంది పిల్లలున్నా ముగ్గురున్నా మన జంగాడులో 9 పిల్లలు హైయెస్ట్గా ఉన్నారండి. 9 పిల్లలకు కూడా వేశారు. 9 పిల్లలకి 4,52,000 వేశారు. ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకమైనది. అట్లాగే మన స్కూల్ పిల్లలకి అందరూ కూడా బుక్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్, అలాగే మిడ్ డే మీల్స్ అన్నీ కూడా ఇవాళ మిడ్ డే మీల్స్ సన్నబియ్యం మన
గొప్ప గొప్ప వాడు అట్లాంటి తింటారు, అట్లాంటి బియ్యాన్ని తన బియ్యం పిల్లలందరూ కూడా తినాలని చెప్పని అందరి పిల్లలకు కూడా మంచి బియ్యాన్ని అన్ని కూడా మంచి. అట్లాగే స్కూల్ పిల్లలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ పొందుపుచ్చుకుని పిల్లలు బాగా చదువుకుని బాగా ప్రయోజనం అవ్వాలని చెప్పని ఊరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి స్టేజ్ మీద అలంకరించినటువంటి అత్యంత మహారాజులు అందరికీ కూడా నా యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో దాదాపుగా మన రాష్ట్రంలో 62,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో చదివేటటువంటి దాదాపుగా 70 లక్షల మంది విద్యార్థులకు మరి ఈ ఉచిత కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మన మండల స్టాఫ్ పాయింట్కి ఇప్పటి వరకు విద్యార్థులకు అందజేసేటటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో పాఠ్య పుస్తకాలు, నోట్సులు, యూనిఫామ్స్, షూస్, సాక్స్లు, బ్యాగులు, ఇవి 8 రకాల మనకు కలిగినటువంటి కిట్స్ పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది. మరి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచడం కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుకోవడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనకు దాదాపుగా 10,92 కోట్ల మరి ఖర్చుతో కూడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం 10,92 కోట్లు ప్రతి తల్లికి అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టి మొన్ననే దాదాపుగా 80% విద్యార్థులకు ఈ వారి అకౌంట్లో ఆయా తల్లికి వందనం డబ్బులు జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా విద్యా సంవత్సరంలో మనకు బియ్యం మధ్యాహ్న భోజన పథకానికి మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మరి ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సన్నద్ధ ప్రవేశపెట్టి మరి విద్యార్థులు ఇంకా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా వారి ఆరోగ్యాన్ని మరి మెరుగుపరుచుకొని మంచి వాతావరణంలో అందరి విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాలని సౌకర్యాలని పొడిగించుకొని మంచి విద్యను నేర్చుకొని మరి భవిష్యత్తులో వారి సంస్కృతి అభివృద్ధించడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుంది. వాటన్నిటిని విద్యార్థులు గమనించి అలాగే తల్లిదండ్రులు గమనించి విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలలు పెరగడానికి ఈ చక్కటి కార్యక్రమాన్ని చేపడుతుంది. కాబట్టి జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ను విద్యార్థులకు అందజేస్తారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ చేతుల మీదుగా విద్యార్థులు పుస్తకాలను, నోట్బుక్స్, యూనిఫామ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, వరికుటి ధర్మయ్య పాల్గొన్నారు. అలాగే ఓటమి నాయకులు నమస్కారాలు, విద్యార్థులకి నా దీవులు, ఉపాధ్యాయులకి ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పదవి ఏదైతే ఉందో తల్లికి వందనం, ఆ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర పేద ప్రజానీకాన్ని కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ద్వారా వారి చదువుకు, వారి విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చదువుకి అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. అలాగే వారికి అవసరమైన ఏదైతే సామర్థ్యం ఉందో వారిని కూడా వారి తల్లిదండ్రులకు ఆధారపడకుండా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తన సూచన ఈ కార్యక్రమానికి స్కూల్కి ఎవరైతే మనకి దాచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం లేదని తెలియదు. దయచేసి మీరు కార్యక్రమాలు ఏదైనా చేసేటప్పుడు
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా సర్వే లైన్స్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్ తదితరులు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. డోలు, సన్నాయి వాద్యాల నడుమ పూర్ణ కుంభంతో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కు పండిత పురోహితులు చారి ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానం పలికారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఐ జబీర్ చాంబర్ లో ఉన్న సీసీ కెమెరా సర్వే లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. రిబ్బన్ కట్ చేసి ఎస్పీతో పాటు డీఎస్పీ రవిచంద్ర రిమోట్ తో సీసీ సర్వే లైన్ ను పోలీసుల హర్షధ్వానాల మధ్య ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ప్రతి ఇంటిలోనూ వ్యాపార సముదాయాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగు రాష్ట్రాల సరిహద్దు నగరంగా ఉందని, తేలికగా దొంగతనాలు చేయడానికి దొంగలు వస్తుంటారని, రహదారులలోనూ నగర కూడలిలోనూ సీసీ కెమెరా సర్వేలెన్స్ ద్వారా దొంగతనాలను అరికట్టడానికి సులభతరంగా ఉంటుందని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మంచి క్వాలిటీ సీసీ కెమెరాలను విరాళంగా అందజేసిన నవభారత్ ఫార్మాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఎస్పీ కొనియాడారు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిన నవభారత్ ఫార్మాయిల్ ఫ్యాక్టరీ చైర్మన్ సేవలను ఆయన మెచ్చుకున్నారు. స్పీడ్ గా వెళ్లే వాహనాల నెంబర్స్ ను, ఆ వాహనాలలో ఉండే ప్రయాణికులను సైతం ఫోటోలు తీసే విధంగా 66 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలకు సంబంధించి కేబుల్ ను వేసినట్లు తెలిపారు. ఇకపై సీసీ కెమెరాల పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం పట్టణంలో నిఘా ఉంటుందని అన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు పనిచేసే ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆలోచన చేసి, చాలా కష్టపడి ఒక మంచి దాతను వెతుక్కొని నవభారత్ కంపెనీ కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సమాజానికి చాలా ఉపయోగకరమైన ఈ సీసీటీవీ వ్యవస్థని ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా చాలా అత్యాధునికమైన కెమెరాలు ఈ జంగారెడ్డిగూడెంలో, మన జిల్లాలోనే చాలా అత్యాధునికమైన కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైనా వెహికల్ నెంబర్ కానీ, ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ, ఇట్లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా ఇప్పుడు సీసీటీవీ రక్షణలోకి వచ్చినట్లు, ఏదైనా దొంగతనాలు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, ఎవరైనా తప్పిపోయినప్పుడు కావచ్చు, ఒక సీసీటీవీ కెమెరా ఉంటే ఒక 100 మంది పోలీసులు ఉన్నట్లు లెక్క. అలాంటి గొప్ప సీసీటీవీ కెమెరా వ్యవస్థను అడగంగానే స్పందించి ఇచ్చిన నవభారత్ కంపెనీకి, వాళ్ళ చైర్మన్ గారికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, సమాజంలో కూడా చాలామంది ఉంటారు, చాలా కంపెనీలు ఉంటాయి, చాలామంది సంపాదిస్తారు, కానీ చాలా తక్కువ మంది మాత్రం మనకి ఇన్నిచ్చిన సమాజానికి మనం ఏమి ఇచ్చామని ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఖచ్చితంగా నవభారత్ కంపెనీ చేశారు. చాలా సంతోషం. ఇట్లాగే ఇంకా మనకి గౌరవనీయులు సీఎం గారు కూడా ఈ P4 వ్యవస్థ తీసుకొచ్చారు. P4 వ్యవస్థలో ప్రజల్ని, పేదవాళ్ళని ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆశయం. అట్లానే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్ కూడా మన అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఎవరైనా ఆడవాళ్ళు కానీ, అమ్మాయిలు కానీ స్కూల్కి ధైర్యంగా వెళ్తారు. ఎవరైనా వాహనదారుడు ధైర్యంగా తన వ్యాపారానికి ఈ బండి వేసుకొని పోతాడు. దొంగల భయము, చైన్ ఎవరైనా కొట్టేస్తారన్న భయము, ఎవరైనా ఆకతాయి వేధిస్తాడన్న భయము లేకుండా వెళ్తారు. అలాగే ఎవరైనా బిజినెస్ మీద, చాలామంది బిజినెస్ మీద ఆధారపడి ఉంటారు. ఒక బైక్ మీద ఏదైనా అమ్ముకోవడానికో, లేకపోతే ఒక ఆటోను, ఎవరైనా ఇట్లాంటివి దొంగతనం చేసినప్పుడు ఈ సీసీటీవీ కెమెరా లాంటి వ్యవస్థలు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొని మనము వాళ్ళ వెహికల్ తిరిగిపించడము, వాళ్ళ ప్రాపర్టీ తిరిగిపించడము వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఈ క్రిమినల్స్ ఎప్పుడైతే మన ప్రాంతాన్ని వదిలి వెళ్తారో, ఆ క్రిమినల్స్కి ఎప్పుడైతే ఈ సీసీటీవీలు ఉంటే భయం ఉంటుందో, వాళ్ళు ఈ ప్రాంతం ఖాళీ చేసి పక్కకి వెళ్తారు. జంగారెడ్డిగూడెంకి ముఖ్యంగా ఏంటి, బార్డర్ దగ్గరలో ఉండడము, జిల్లా బార్డర్ ఉంది, ఇంటర్ స్టేట్ బార్డర్ కూడా దగ్గరలో ఉండడం, చాలా మంది బయట నుంచి కూడా క్రిమినల్స్ మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సీసీటీవీ కెమెరా ఉంటాయో అలాంటి వాళ్ళు జంగారెడ్డిగూడెం రావడానికి ఖచ్చితంగా భయపడతారు. ఒకవేళ వచ్చినా విదిన్ అవర్స్లో దొరుకుతారు. కాబట్టి ఇట్లాంటి గొప్ప సిస్టమ్ ఉంటే మనకి తెలియకుండా చాలా అభివృద్ధికి తోడ్పడుతుంది. సో ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, నవభారత్ కంపెనీని అభినందిస్తున్నాను. ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.
జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. వివిధ చోరీలకు సంబంధించి రికవరీ సొత్తును ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. 16 కేసులకు సంబంధించి సొత్తును బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. బంగారపు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ వంటివి దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఒంటరి మహిళలు ఉన్న ఇంటిపై దాడి చేసిన కేసులు వంటివి ఉన్నాయి. ఎవరైతే నేరం జరపబడి సొత్తు కోల్పోయిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో వారికి న్యాయం జరిగే విధంగా దొంగలను అదుపులోకి తీసుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎన్నో కేసులను ఛేదిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. క్రైమ్ తగ్గించేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉన్నాయి. ఒకటి నిజంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదైనా సివిల్ డిస్ప్యూట్లు ఉంటాయి, వాళ్ళకి 10 లక్షలు అప్పు ఇచ్చి ఉంటారు. ఆ అప్పు రావాలని చెప్పి దానికి ఏదో ఒక జాబ్ ఫ్రాడ్, ఈ నా జాబ్ ఇస్తానంటే నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన 10 లక్షలు ఇప్పించండి. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా చూడాలి. పోలీసు అనేది సివిల్ డిస్ప్యూట్స్లో అనవసరంగా ఎంటర్ కాకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఒక ప్రైవేట్ వ్యవహారం. దాంట్లో మన వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. ఒకవేళ అది నిజంగా జెన్యూన్ జాబ్ ఫ్రాడ్స్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాము. రీసెంట్లీ ద్వారకా తిరుమలలో కూడా అలాగే అతను ఎక్కడో దాగిపోయి ఉన్నా కూడా అతన్ని ఆల్మోస్ట్ 2 నెలలు ట్రాక్ చేసి మరీ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి రిమాండ్ చేశారు. అట్లనే ఇక్కడ కూడా ఎవరైనా అట్లాంటి జెన్యూన్గా జాబ్ ఇస్తామని మోసం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. కేసుల వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్ యువతకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ జాబ్ ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అంత జాబ్ ఇవ్వడం అంటే జాబులు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి అందరూ దానికోసం చాలా కష్టపడుతున్నారు. ఎందుకు అంత కష్టపడుతున్నారు? జాబ్స్ క్రియేట్ చేయడం అంటే అంత కష్టం. అట్లాంటిది ఎవరో 2 లక్షలు ఇస్తారనో 1 లక్ష ఇస్తారనో జాబ్ ఇస్తారంటే దయచేసి నమ్మకండి, మోసపోవద్దు. అట్లా కూడా ప్రతిసారి మనం ఏలూరులో చేయడం నేను చాలాసార్లు చూస్తున్నాను. జంగారెడ్డిగూడెంకి సంబంధించి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అక్కడ ఒకసారి పీజీఆర్ఎస్నే కొంచెం ఇక్కడే పెడితే ఎక్కువ మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు పీజీఆర్ఎస్ని కూడా జంగారెడ్డిగూడెంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ గ్రీవెన్స్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా దొంగతనాలు మన డిఎస్పీ గారు, మన పోలవరం డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా దొంగతనాలు డిటెక్ట్ చేశారు. మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 11 నెలల్లో 7 కోట్ల చిల్లర బంగారు కానీ వెండి కానీ మన వాళ్ళు పాత దొంగతనాల నుంచి రికవర్ చేసి చేయడం జరిగింది. దొంగల్ని గుర్తించి ఆల్మోస్ట్ 454 కేసులు పాత కేసులతో ఇప్పుడు 2010 కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా బంగారు వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువసేపు కోర్టు కానీ లేకపోతే ఇంకొకరు కానీ దొరికిన బంగారాన్ని కూడా త్వరగా బాధితులకు అందజేయడం చేయడం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము ఈ జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఈ ఎవరైతే దొంగతనాల బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ బంగారు దొంగలను పట్టుకోవడమే కాకుండా ఆ బంగారుని తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేసనపల్లి వారి వీధిలో సీమకుర్తి కోటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు నిర్మాణం చేసిన వినాయక స్వామి గుడి వద్ద ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టేందుకు ఆపసోపాలు పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీ కెమెరాలను గమనించిన ఆ వ్యక్తి భక్తుడిగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. వెళ్లేటప్పుడు సీసీ కెమెరాను తొలగిద్దామని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే ఈ వ్యక్తి దొంగ భక్తుడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దేవుడికే కన్నం పెట్టాలనుకునే వారిని పెరుమాళ్లే చూసుకుంటారని భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి
కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్టులా లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్టులా ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. మహారాష్ట్రలో వంతెన కుప్పకూలింది. ఇంద్రియాని నదిలో 15 మంది పర్యాటకులు పడిపోయారు. 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పూణేలో ఇంద్రయాని నదిపై పర్యాటకులు వెళ్తుండగా వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో నదిలో పడి 15 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో 3 పారిశ్రామిక నడపాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వేగవంతం చేయడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, దీనికి గల అన్ని అవకాశాలపై సమగ్రంగా చర్చించామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. The Industrial Development Corporation and the national body, which are together developing 3 industrial nodes in Andhra Pradesh. We also extensively reviewed, along with my colleague Minister Mr. Pemasani and Industries Minister Mr. Bharat, the development of all the 3 nodes, potential industries that we can attract, how we can speed up the development of the 3 nodes being set up in partnership with central government and Andhra Pradesh government, and potentially what more we can do to attract different sectors, foreign direct investment, and promote job generation in the state of Andhra Pradesh. We also saw very good progress in the new campus of NID, National Institute of Design, which has come up very beautifully in Kakinada. And I believe the Tobacco Board has also made very good progress with the farmers over the last 4 years, almost doubling their income. PGRS లో అందిన అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ CEO శ్రీహరి, DRDA PDR విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, దేవకీదేవి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రజా
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. నిబంధనల మేర ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను స్పష్టంగా దరఖాస్తుదారికి తెలియజేయాలని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన రాచర్ల విజయ్ కుమారి తన దరఖాస్తులో షేక్ మస్తాన్ అనే వ్యక్తి తనకు కువైట్ లో ఉద్యోగం ఇస్తానని చెప్పి 2,50,000 రూపాయలు తీసుకున్నాడని, ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని అర్జీ దాఖలు చేశారు. ఏలూరు పడమర వీధికి చెందిన కొలపల్లి జయరాం చందు తన దరఖాస్తులో తన గృహం పక్కన శిథిలావస్థలో ఉన్న గృహం ఉందని, పిచ్చి మొక్కలు మొలిచి పాములకు ఆవాసంగా మారిందని, పరిసర గృహాలలోకి పాములు వచ్చే కారణం ఉండగా వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన గొరిపర్తి కొండలరావు తన దరఖాస్తులో తనకు టెంపరరీ సదరం సర్టిఫికేట్ జారీ చేశారని, పర్మనెంట్ సర్టిఫికేట్ జారీ చేసి సామాజిక పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. పెదవేగికి చెందిన తొంట తాతయ్య తన అర్జీలో పెదవేగి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, టాయిలెట్ సౌకర్యం కల్పించాల్సిందిగా కోరారు. పెదవేగికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు తన అర్జీలో పెదవేగి పిహెచ్సిలో ఆవరణలో ఉన్న భూమి సుమారు 60 సెంట్లు ఆక్రమణలకు గురైందని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంకు చెందిన గారపాటి వెంకట సుబ్బారావు తన పక్షవాతంతో బాధపడుతున్నాడని, తనకు ప్రస్తుతం వృద్ధాప్యపు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుందని, సదరం సర్టిఫికేట్ జారీ చేసి దీర్ఘకాలిక రోగులకు మంజూరు చేసే పెన్షన్ ను మంజూరు చేయాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలను పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జిలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కలపర్తి సాయి కుమార్ 568 మార్కులతో మండల ఫస్ట్, షేక్ సమీరా 515 మండల సెకండ్ ర్యాంక్ రావడంతో షైనింగ్ స్టార్ పురస్కారం అందుకున్నారు. సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం నందు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఉన్నత చదువులకు అన్ని విధాలుగా సహకరిస్తానని, ఆయన కూడా తమ సొంత నగదు 10,000 రూపాయల చెక్ ను ప్రైజ్ మనీగా విద్యార్థులకు అందజేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యమైనదని, విద్యతోనే సామాజిక గౌరవం, పేరు సంపాదించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థి దశలో చదువుకుంటే భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని, కష్టపడి చదవడం వలన ఉన్నత శిఖరాలను అవిరోధించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్టులను అందజేసిన టీడీపీ నాయకులు ఎంఈఓ2 రాముడు. హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, పాలకులకు పాలాభిషేకం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల సర్వేలెన్స్ ప్రారంభించిన ఎస్పీ శివప్రతాప్ కిషోర్. గ్రీవెన్స్ లో పాల్గొన్న ఎస్పీ. వివిధ కేసుల్లో రికవరీ సొత్తును అందుకున్న బాధితులు. వరుణుడు సకాలంలో వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, సిబ్బంది. జిలుగుమిల్లి మండలంలో షైనింగ్ స్టార్ పురస్కారం అందుకున్న విద్యార్థులను అభినందించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బహుమతిగా అందజేసిన ఎమ్మెల్యే. వార్తలు సమాప్తం. నమస్కారం.